అంటే ఒకటి సార్ అంటే మీరు చెప్పేది వాస్తవమే. కానీ కొన్ని సందర్భాల్లో అంటే ఎన్కౌంటర్లు కానివ్వండి, లేదంటే అంటే రాజ్యం తను చేసేటువంటి దీంట్లో చట్టానికి లోపడకుండా కూడా కొన్ని పనులు చేసేటువంటి క్రమంలో మళ్ళీ పౌర హక్కుల నేతలు తిరిగి ఇది బూటపుగా ఎన్నుకోవటం, దీని మీద విచారణ జరిపించండి అని మళ్ళీ అదే రాజ్యాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి వస్తున్నది. అది దానివల్ల ఉపయోగం అంటే వైరుధ్యం అది కదండి. నేను ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అయితే పౌర హక్కుల నాయకుడు కాకపోతే నాకు చాలా వైరుధ్యం ఉంటుంది. అంటే నాకు చాలా క్రైసిస్ ఉంటుంది. నేను ఒకవైపు చట్టానికి బాధ్యత వహించాలి, ఒకవైపు నేను సిచ్యువేషన్ మేనేజ్ చేయాలి. అందుకనే కదా నాకుండేటువంటి గౌరవము, నాకు ఫెసిలిటీసు, నాకు సౌకర్యాలు, నా వెహికల్, నాకుండే బాంది బలగం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం ఇచ్చింది. అది అంటే రాజ్యాంగాన్ని అతి కష్టమైన పరిస్థితుల్లో కూడా కాపాడగలిగితేనే రాజ్యం మీద, రాజ్య పోలీసుల మీద ప్రజలకు విశ్వాసం ఉంటుంది. అది ఒకవేళ పోయిందంటే, ఇక ప్రజలు తిరగబడినంటే ఇంకెవరిని కేర్ చేయరు. వచ్చి చట్ట ప్రకారం నడుచుకుంటే నీకే చట్టం లేనప్పుడు నాకేం చట్టం అన్నప్పుడు ఇంకా మనకు చెప్పడానికి ఆర్గ్యుమెంట్ ఏం మిగలదు. వెంకయ్యనాయుడు గారు జయ ఆంధ్ర హెజిటేషన్లో పాల్గొన్నారండి. బస్సులో హైజాక్ చేసేవాడు అని చేశారు. అవన్నీ చేయొచ్చునా అంటే ఒక ఉద్యమం కాబట్టి చేశాడు. ఇప్పుడు నేను తిరిగి నువ్వు ఆ రోజు ఇవన్నీ చేసావు, రాజ్యానికంతా వ్యతిరేకంగా నడుచుకున్నావు, నువ్వు జయ ఆంధ్ర హెజిటేషన్లో చేసిన పని ఏమిటంటే అదే చేస్తాడు వెంకయ్యనాయుడు, అదే చేస్తాడు. ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి చేశాడు. ఇవాళ నేను మినిస్టర్ అయ్యా పని చేస్తా అంటే చేయడానికి వీల్లేదంటున్నాను నేను. నువ్వు మినిస్టరు, నీకు బాధ్యత ఉంది, రాజ్యాంగం ఉంది, నువ్వు రాజ్యాంగం ప్రమాణం చేసి మినిస్టర్ అయ్యావు. ఆ రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం నువ్వు ప్రవర్తించాలి. కానీ ప్రమాణాలకి నువ్వు తిలోదకాలు ఇస్తే రేపు అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఉద్యమకారుడు చేయొచ్చు కానీ మంత్రి చేయడానికి వీల్లేదు. చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ ఉద్యమకాలం నడిపాడు. ఇప్పుడు ముఖ్యమంత్రికి వచ్చావని చేయొచ్చునా? రేపు నేను నిజంగా ఆయన ఒక ముఖ్యమంత్రిగానే వచ్చి జనాన్ని మొబిలైజ్ చేస్తాను నేను అనేది సాధ్యమవుతుందా? అది ఆయన రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. ఉద్యమకారుడుగా చంద్రశేఖరరావు వేరు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వేరు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చట్టానికి కట్టుబడి, రాజ్యాంగానికి కట్టుబడి పాలించాలి. ఉద్యమ చంద్రశేఖరరావు రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తాడు. ఈ రెండింటికి తేడా ఉంటుందనేది ఇది మన దేశంలో ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా వాళ్ళు మళ్ళీ అదే లాజిక్లో పోతారు. మళ్ళీ పౌర హక్కుల వాళ్ళని తిట్టడం, పౌర హక్కుల వాళ్ళని కోపడం, వీళ్ళ వల్లనే ప్రమాదం, వీళ్ళు ఏదో చేశారని అనడం. కానీ పౌర హక్కుల ఉద్యమము, పౌర హక్కులకు ఉండేటువంటి రూట్స్ ఏదైతుందో దానికి ఒక తాత్వికమైన పునాది ఉంది, దానికి ఒక చారిత్రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందుకనే ఇటీవల కాలంలో సార్ అంటే గతంలో మీరు ఒరిస్సాలో కూడా మావోయిస్టులు ఒక అధికారిని కిడ్నాప్ చేసినప్పుడు మీరు ఒక మీడియేటర్గా, ఇంట్రోలోక్యూటర్ అంటారు కాబట్టి అట్లా మీరు వ్యవహరించారు. అంటే పౌర హక్కుల నేతలకి మావోయిస్టులకి సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఒక ఆరోపణ బలంగా ఉన్నది. అది ఎందువల్ల వచ్చింది? అది ఎంతవరకు నిజం? సంబంధాలంటే అది ఒక ఉద్యమం, అది చరిత్రలో భిన్న కారణాల వల్ల వచ్చిన ఉద్యమం. అది ఈ చారిత్రక కారణాల వలన ఈ ఉద్యమం వచ్చింది. అంటే 1947 నుంచి 67 దాకా భారతదేశం చాలా శాంతియుత భారతదేశం. 67లో ప్రాంతీయ ఉద్యమాలు, ఉప ప్రాంతీయ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, తర్వాత మహిళా ఉద్యమాలు, తర్వాత అటానమీ మూమెంట్స్ అన్నీ అదే కాలంలో వచ్చాయి. అటు నక్సల్బరీ ఉద్యమం కూడా వచ్చింది. ఈ నక్సల్బరీ ఉద్యమం 50 ఏళ్ళు కాలంగా ఎంత ఒడిదొడుకున్నా, ఎంత రిప్రెషన్ ఉన్నా వాడు సర్వైవ్ అవుతూ వచ్చాడు. ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న మనం అడగాలి. దీన్ని కేవలం ఎవరో కొంతమంది యువకులు వెళ్ళి అక్కడ నడుపుతున్నారు అంటే అట్లా సాధ్యం కాదు. దానికి లక్షలాది మంది గిరిజనులు, ఆదివాసీలు, ఇవాళ ఆదివాసీ పోరాటాలు మావోయిస్టు ఉద్యమం తీసుకురాలే. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు అడవిలోకి వెళ్ళినప్పుడు తిరగబడ్డ వాళ్ళు ఉన్నారు, అప్పటి నుంచి తిరగబడుతున్నారు. మీకు ట్రైబల్ ఆదివాసుల ఉద్యమాలను చూస్తే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ట్రైబల్స్ ఇవాళ కాదు, అదే ఉద్యమాలు కొనసాగడం. దాని కొరకనే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 పెట్టాం. షెడ్యూల్ 5లో ఏం రాసుకున్నాం? వాళ్ళ భూమిని రాజ్యం ముట్టడానికి వీల్లేదు, వాళ్ళ అనుమతి లేకుండా మనం ముట్టడానికి వీల్లేదు, స్పెషల్ ఏజెన్సీ అని అన్నాం. రాజ్యాంగంలో దాన్ని రాసి పెట్టుకున్నాం. షెడ్యూల్ 6 అయితే నార్త్ ఈస్ట్ ఇండియాకు చాలా అధికారులు వచ్చాయి. షెడ్యూల్ 5లో ఆదివాసీ ప్రాంతాలు సంపూర్ణంగా ప్రత్యక్షంగా అది గవర్నర్ కింద ఉంటాయి. ఆదివాసీ ప్రాంతంలో ఏది జరిగినా గవర్నర్ బాధ్యుడు. ఒక్క గవర్నరు ఆదివాసీ సలహా కమిటీ కూడా ఉండాలి కదండి. ఒక్క గవర్నర్ కూడా ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళి ఏం జరుగుతున్నది, ఎందుకంటే వాళ్ళ బాధ్యత రాజ్యాంగం తమ మీద పెట్టింది. వాళ్ళు అన్ని పనులు చేస్తారు, ఇది ఒకటి చేయరు. ఎందుకు చేయలేదంటారు? గవర్నర్స్ నిజంగా పట్టించుకుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది కదా, ఎందుకు దాన్ని పట్టించుకోలేదు అని మీరు ఆ ప్రశ్నలు అడుగుతూ పోతే, ఈ ఉద్యమాలకు ఒక నేపథ్యం ఉంది, దీనికి ఒక పునాది ఉంది, మీరు దాని రూట్స్కు వెళ్ళండి అని మనము
ప్రయత్నం చేశాం. అట్లా శాంతి చర్చల ప్రయత్నం చేశాం. మావోయిస్టు పార్టీని చర్చలకు తీసుకొచ్చాం. ఇదే పౌర హక్కుల సంఘాలు, పౌర హక్కుల నేతలే వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చి చర్చలు కూర్చోబెట్టారు. వాళ్ళు కొన్ని పాయింట్స్ పెట్టారు. నిజానికి శాంతి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా పౌర హక్కుల ఉద్యమాలు చేస్తాయి. కలెక్టర్ని కిడ్నాప్ చేస్తారు అని అలా మీరు రాండి అని ప్రభుత్వం అడిగినప్పుడు మనం వెళ్ళాం. మావోయిస్ట్ పార్టీ మీద ఒక మారల్ ప్రెషర్ పెట్టాం. మీరు ఇట్లా చేయడానికి వీల్లేదని చెప్పాను, తప్పని చెప్పాను, రాశాను. అసలు ఇట్లా కిడ్నాప్ చేయడం అనేది పద్ధతే కాదని నేను వాళ్ళకి చెప్పాను కూడా. ఇది పద్ధతి కాదు అసలు, సివిలియన్ ఆఫీసర్ని ఇట్లా పట్టుకురావడం. ఆయన వైఫ్ చాలా ప్రెగ్నెంట్ ఉంది, ఆమె ఎంతో ఆందోళనకు గురవుతుంది, చిన్న కడుపులో ఉన్న పాప కూడా ఎఫెక్ట్. అక్కడి దాకా వెళ్ళి మనం వాదించాం. వాళ్ళన్నది ఏమిటంటే 8 నెలల గర్భిణీ స్త్రీని పట్టుకుపోయారండి వీళ్ళు, ఏ మానవత్వం లేకుండా ఆమె జైల్లో ప్రసవించింది. మీరు వచ్చామో మాకు మానవత్వాన్ని గురించి చెప్తున్నారు, రాజ్యానికి లేని మానవత్వాన్ని మీరు మాకేం చెప్తున్నారని వాళ్ళు అన్నారు. అంటే నేను చెప్పింది, మీరు ఉద్యమం అంటున్నారు, మీరు ఆ ప్రత్యామ్నాయ సమాజం అంటున్నారు, కాబట్టి మీ విలువలు వాళ్ళకంటే ఉన్నతంగా ఉండాలని కూడా చెప్పాము. కలెక్టర్ని తీసుకొచ్చాము. రాజ్యం ఏది ఒప్పుకున్నా లేకున్నా మనం తీసుకొచ్చాము. పౌర హక్కుల ఉద్యమం ఈ పని కూడా చేసింది కదా. ఇవాళ వెంకయ్యనాయుడు పౌర హక్కుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పౌర హక్కుల వాళ్ళు ఈ పని చేశారు కదా, దాన్ని మీరు ఒప్పుకోవాలి కదా. నేను 3 కిడ్నాప్ కేసులను హ్యాండిల్ చేశాను. కొయ్యూరులో జరిగినప్పుడు వెళ్ళాను, తర్వాత మేము సుక్మా జిల్లాలో జరిగినప్పుడు వెళ్ళాను, మల్కన్గిరిలో జరిగినప్పుడు వెళ్ళాము. 3 సార్లు కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వాలు ఏది ఒప్పుకున్నా ఏది ఒప్పుకోకున్నా ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళను తీసుకురావచ్చే బాధ్యత మనది పౌర హక్కులో ఉండేవాళ్ళుగా అని మనం చేశాం. ఈ చేసిన ప్రయత్నాన్ని రాజ్యం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే రాజ్యాన్ని విమర్శిస్తున్నాం కాబట్టి. విమర్శనే వాళ్ళకు గుర్తుంది, కానీ వీళ్ళు చేసే పాత్ర రాజ్యం మీద ఈవేళ పోలీసులు కనీసం కొంచెమైనా ఆలోచన చేస్తున్నట్టు పౌర హక్కుల వాళ్ళు ఉన్నారు, గొడవ చేస్తారు, మాట్లాడతారు అని ఒక్కసారి కాకుండా 2 సార్లు ఆలోచిస్తారు. ఈ పౌర హక్కుల ఉద్యమమే లేకపోతే అసలు ఏం జరిగేదో మనకు తెలియదు. కనుక పౌర హక్కుల ఉద్యమం అనేది సమాజము తాను సృష్టించుకున్నటువంటి ఒక పద్ధతి. రాజ్యము చట్టానికి, ఇప్పుడు నేను స్వీడన్లో వెళ్ళాను, స్వీడన్లో టీచ్ చేయడానికి వెళ్ళాను. స్వీడన్లో మానవ హక్కుల కార్యకర్తను కలాలంటే మానవ హక్కుల ఉద్యమమే లేదు, ఉద్యమం అవసరం లేదు అక్కడ. ఎంత వాళ్ళు అంటే మొత్తం ఆరోగ్యం అంతా ఫ్రీ, చదువు ఫ్రీ, ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీడ్, కమ్యూనికేషన్ సబ్సిడైజ్. ఇంత మంచి సమాజాన్ని సృష్టించుకున్న వాళ్ళకు మానవ హక్కుల అవసరం ఏముంటుంది? మానవ హక్కుల ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమం చరిత్రలో ఎందుకు ఉంటుందంటే సమాజంలో ఉండేటువంటి అంటే పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నప్పుడు పౌర హక్కుల ఉద్యమం ఉంటుంది. కొన్ని పౌర హక్కుల ఉద్యమాలు లేని సమాజాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పరిపాలించడమే అంత బాధ్యతగా పరిపాలిస్తున్నారు. మన దేశంలో ఆరోగ్యం విషయం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, చదువు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఇవి నడుపుతున్న పద్ధతి కానీ, ఇవన్నీ కూడా మనకు ఎక్కడో చోట విపరీతంగా మనకు ఒక అసంతృప్తి ఉంది. అందుకనే పౌర హక్కులు ఏం చేస్తాయంటే వీటన్ని గురించి కూడా మాట్లాడి రాజ్యం మీద ఒత్తిడి పెడతాయి. కేవలం పోలీసుల మీద కాదండి, పౌర హక్కుల ఉద్యమము చేసినటువంటి పనులు ఏవైతున్నాయో విస్తృతమైనటువంటి ఎజెండా. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమం కేవలం పోలీసులు అది 20% మాత్రమే మేము చేసిన పని. 80% రాయలసీమ ఫ్యాక్షనలిజం మీద, మహబూబ్నగర్ కరువు మీద, అంటే ఎన్నో అంశాలను పట్టించుకున్నాం, ప్రజలకు సంబంధించిన అంశాలు. దీన్ని అంగీకరించడానికి వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు సిద్ధంగా లేకపోతే అది వాళ్ళ పొరపాటు, కానీ ఇది పౌర హక్కుల ఉద్యమం యొక్క పొరపాటు కాదు అసలు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch